గొడవ నీకు నాన్నకైతే మధ్యలో నేనేం చేశాను? కొడుగ్గా పుట్టడమే నేను చేసింది తప్ప. ఇక నుంచి నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మహా, బుద్ధుందా నీకు? చెప్ప పెట్టకుండా రూమ్ లోకి వచ్చావేంటి? ఏమైంది మహా? ఇంటికి ఎవరో దొంగ మీద వస్తే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఇంటికొచ్చింది దొంగ వెధవ కాదు, దొంగ నా కొడుకు. పైగా ఆ సిగరెట్ విషయమేమో మా ఆయన మీద వేసేసావు. అంటే వచ్చిన దొంగ ఎవరో నీకు బాగా తెలుసన్నమాట. ఏం మాట్లాడుతున్నావే? నాకెవరూ తెలీదు. మరెందుకు ఆ దొంగని కవర్ చేయాలనుకుంటున్నావు? నేను ఎవ్వరిని కవర్ చేయలేదు. గిరికి సిగరెట్ తాగే అలవాటు ఉంది కాబట్టి ఆ సిగరెట్ లైటర్ గిరిదే అనుకున్నాను. ఆయన స్మోకింగ్ మానేసి చాలా రోజులైందని నీకు తెలుసు కదా మహా. నిజం చెప్పు మహా, నువ్వు ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటావు కదా? షేర్ చేసుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు మహా. ఒంటరిగా టెన్షన్ పడ్డవెందుకు? నేనసలే చిరాకులో ఉన్నాను అర్చన. ఇంకా చిరాకు తెప్పించుకో. ఇక్కడ నుంచి వెళ్ళా. అంత చిరాకెందుకో? నువ్వు ఎవరి దగ్గర దాచినా నా దగ్గర బయటపడతావులే. హలో, ఎవరది? నన్ను గన్తో షూట్ చేయబోయింది. నేను చెప్పిన సీత అదే. అది పేరుకే సీత కానీ పెద్ద శివంగి. తను శివంగి అయితే నేను పెద్ద శాడిస్ట్ని. గన్తో దాన్ని షూట్ చేసి పారేస్తాను. ఇప్పుడు ఎక్కడున్నావు? సేఫ్ గా రోడ్డు మీదకి వచ్చాను. ఈ ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలిసిందిగా. ఇక నువ్వు డాక్టర్ ఇంటికి వెళ్ళు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. నీ గురించి ఇక్కడ ఎవరికీ తెలియకూడదు. వాళ్ళ గురించి చెప్పి నన్ను భయపెడదాం అనుకుంటున్నావా మదర్రు? నీకు నా గురించి కూడా తెలుసు. తెలుసు కాబట్టే చెప్తున్నాను, నువ్విక్కడికి రాకు. నీ గురించి ఇక్కడ ఎవరికి తెలియకూడదు. నీకు ఏం కావాలన్నా నేను అక్కడికే పంపిస్తాను. అలా చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా? అక్కడ నేనెక్కడో ఉండటం కుదరద్దు. చెప్పింది నువ్వు అర్థం చేసుకో గౌతమ్. నువ్వే నేను చెప్పేది గుర్తుపెట్టుకో. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు.